హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. టాపిక్ ఏంటంటే, రెండు బిగ్ మూవీస్ అయిన స్పిరిట్ అండ్ వారణాసి రిలీజ్ డేట్ వేసి అనౌన్స్మెంట్ వచ్చేసాయి కదా. అయితే ఆ రిలీజ్ డేట్లలో అడ్వాంటేజ్ ఏ మూవీకి ఎక్కువ ఉంది అండ్ ఆ డేట్స్ సెలెక్ట్ చేసుకొని కారణం ఏందని మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి స్పిరిట్ 5th April 2027 రిలీజ్ కాబోతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది కదా. అయితే 5th వచ్చేసి ఫ్రైడే వస్తుంది. అయితే ఈ ఫ్రైడే రోజు సినిమా రిలీజ్ అవుతుంది అనమాట 5th. 6th సాటర్డే వచ్చేసి మహాశివరాత్రి ఉంది, అదొక అడ్వాంటేజ్. వీకెండ్ అడ్వాంటేజ్తో పాటు ఈ అడ్వాంటేజ్. అండ్ March 10 రంజాన్ ఉంది, తెలుసు కదా. రంజాన్కి కూడా హాలిడే ఉంటుంది. రంజాన్ హాలిడేస్ 2-3 డేసా. ఫ్రైడే మూవీ రిలీజ్, సాటర్డే మహాశివరాత్రి, అండ్ 7th వచ్చేసి సండే, 8 మండే ట్యూస్డే గ్యాప్, మళ్ళీ వెడ్నెస్డే రంజాన్ మొత్తం 5 డేస్. అంటే అవి 3 డేస్, ఫ్రైడే సాటర్డే సండే అండ్ మండే ట్యూస్డే వదిలేస్తే మరి వెడ్నెస్డే. ఈ 4 డేస్ ఎట్లుంటుందో తెలిసిందే మనకు. బాగా అంటే బాగా ఎంత అంటే అంత వసూలు చేసుకోవచ్చు. ఒక పాజిటివ్ టాక్ వస్తే చాలు. దాని తర్వాత వెడ్నెస్డే అయిపోయిన తర్వాత మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అయింది. వీకెండ్లో మళ్ళీ కలెక్షన్ ముంచుకుంటుంది. అండ్ అదే మంత్లో హాలిడే వచ్చేసి మన మండే ఉంది, హోలీ. March 22 నాడు హాలిడే ఉంది. అండ్ ట్యూస్డే March 23 కూడా ఒక హాలిడే ఉంది, షాహిద్ దివాస్ అంట. దెన్ March 26 గుడ్ ఫ్రైడే ఉంది. చూడండి ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయో. అందుకే ఆ రిలీజ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నారు. నాన్ స్టాప్ 1 month కొట్టచ్చు. కలెక్షన్లు మాత్రం మామూలుగా ఉండదు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ మూవీ మీద హైప్ ఉన్నది, మనకి ఎంత హైప్ ఉందో తెలిసిందే. ఇక నెక్స్ట్ April 7 వారణాసి. April 7 మనకు ఉగాది ఉంది. ఉగాది నాడు హాలిడే ఉంటుంది, తెలిసిందే. ఆ అడ్వాంటేజ్తో వస్తున్నారు. వెడ్నెస్డే, అంత పెద్ద మూవీ వెడ్నెస్డేనే వస్తుందంటే వెడ్నెస్డే థర్స్డే ఫస్ట్ 2 days ఎలాగో బీభత్సమైన కలెక్షన్లు ఉంటాయి, దాంట్లో నో డౌట్. వెడ్నెస్డే థర్స్డేనే అలా ఉంటే, సినిమా బాగుంటే ఫ్రైడే సాటర్డే సండే ఇంకా కలెక్షన్లు ఫస్ట్ డే కన్నా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ డే సెకండ్ డే కన్నా ఎక్కువనే ఉంటాయి. థర్డ్ డే ఎక్కువ ఉంటాయి. ఫ్రైడే రోజు కన్నా మళ్ళీ సాటర్డే ఎక్కువ ఉంటాయి. సాటర్డే రోజు కన్నా మళ్ళీ సండే ఎక్కువ ఉంటాయి. ఇలా 5 days నాన్ స్టాప్గా కుమ్మేస్తుంది మూవీ మాత్రం. అందుకే ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. నిజంగా ఎక్సలెంట్ డేట్ అని చెప్పవచ్చు. దీన్ని మించిన డేట్ లేదు ఆ సమ్మర్లో చూసుకుంటే మాత్రం. అందుకే ఎవరు లాక్ చేసుకోకముందే వీళ్ళే లాక్ చేసి అనౌన్స్ చేసేసారు. అండ్ April 14th అంబేద్కర్ జయంతి వస్తుంది. వెడ్నెస్డే హాలిడే ఉంటుంది ఆ రోజు. దెన్ వెడ్నెస్డే అయిపోయాక మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది ఫ్రైడే నుంచి. అండ్ April 15th 14th అంబేద్కర్ జయంతి, 15th హాలిడే, మళ్ళీ రామనవమి, 19th మండే మహావీర్ జయంతి, సండే అందులో అడ్వాంటేజ్. మామూలుగా లేదు ఏప్రిల్ మంత్ అయితే. మార్చ్ మంత్ని మించి ఉంది, అందుకే ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. నిజంగా మూవీకి ఈ 1 monthలో ఒక 2,500-3,000 crores కలెక్ట్ చేసుకుంటుంది ఆ మంత్లో. ఇక వేరే బిగ్ మూవీ కాంపిటీషన్ లేకపోతే మాత్రం కుమ్మేస్తుంది. ఈ 2 మూవీస్ అయితే ప్రజెంట్ అనౌన్స్మెంట్ వచ్చాయి. అల్లు అర్జున్ ఉంది కదా 22 మూవీ అట్లీతోని, ఆ మూవీ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. బిగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఆ మూవీ దసరాకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఆల్మోస్ట్ ఆ గ్యాప్లోనే రిలీజ్ అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 monthsలోనే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ మూవీకి ఇంకా చాలా వర్క్ ఉంది. VFX వర్కే చాలా అంటే చాలా ఉంది. దసరాకు వచ్చే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్. ఈ గ్యాప్లో జూన్లో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ వస్తుందంట, June 25 కానీ రూమర్స్ వస్తున్నాయి.
అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. June 25 దాని గురించి మనకు తెలియదు. అది దానికి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో, హాలిడేస్ వస్తున్నాయో లేదో కూడా తెలీదు. అది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఈ 4 మూవీస్ అయితే ఈ పలానా డేస్లో 2 మూవీస్ లాక్ అయిపోయి, ఈ 2 మూవీస్ అయితే పలానా డేస్లో వచ్చే ఛాన్స్ ఉంది. మరి మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఈ 4 మూవీల్లో అంటే వేరే మూవీస్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే వాటిది ఎప్పుడు రిలీజ్ అవుతాయో అసలు టాపికే లేదు కాబట్టి, ఇవి పలానా డేట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 4 మూవీస్నే మెన్షన్ చేస్తున్నాను. ఈ 4 మూవీస్లో ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏది బ్లాక్ బస్టర్ అవుతుందో కామెంట్ చేయండి. మరి మీ కామెంట్ 2027లో తెలుస్తుంది మ్యాచ్ అయ్యిందా లేదా, మీరు చెప్పింది జరిగిందా లేదా అని. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి, చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ.